ఏంటి మీరు కోరుకున్న గవర్నమెంటే ఇండియాలో ఉందా? బాగా ఆలోచించి చెప్పండి. బైబిల్ పట్టుకొని ప్రకటనకు వెళితే కొడుతున్నారు, వాళ్ళ పార్టీయేగా. చర్చిలు కూలగొడుతున్నారు, ఆ పార్టీయేగా పైన ఉంది, వాళ్ళకి సంబంధించిన పార్టీయేగా. రేపొద్దున రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటున్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని మారిస్తే నువ్వు ఆర్టికల్ 25 అని చెప్తున్నావే, 25, 26 మత స్వేచ్ఛ ఉంది, నేను నమ్మిన దేవుణ్ణి ప్రకటించుకుంటాను, యథేచ్ఛగా బైబిల్ని ప్రకటిస్తాను, ఇవన్నీ ఒకవేళ తీసేస్తే ఆలోచించండి. ఎందుకండి మమ్మల్ని క్షేమంగా బ్రతకనివ్వని ఈ ప్రభుత్వం మన మీదకి వస్తుంది? అధికారాన్ని ఇచ్చేది ఎవరు? పరలోకమందున్న దేవుడు భూమి మీద రాజ్యములపైన అధికారి అయి ఉండి తాను ఎవనికి అధికారం ఇయ్య నిశ్చయించునో వారికి అనుగ్రహిస్తాడు. మరి క్రైస్తవ్యం అంటే గిట్టని వాళ్ళు ఎందుకు అధికారంలోకి వస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈవీఎం మిషన్లో ట్యాంపరింగో ఇంకోటో కాదు. నువ్వు మాట వినటం లేదు, దేవుని మాట క్రైస్తవులు వినడం లేదు. ఆయన కోపాన్ని రెచ్చగొడుతున్నారు, రగులుస్తున్నారు. నీకు పెట్టిన నిప్పు, ఆయన నీకు పెట్టిన నిప్పు లేదు, నువ్వే పెట్టుకున్న నిప్పు. నీ శత్రువు నీపై అధికారి అవ్వడం, నీ విరోధి నీపై అధికారి అవ్వడం. ఇశ్రాయేలీలు మనకంటే పూర్వీకులు, మన ముందటి వారు, మన పితరులు అనుకుంటే వాళ్ళకు జరిగింది నీకు జరుగుతుంది. అందుకే పాఠంగా రాశాడు. బైబిల్ ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు రాశాడు? వాళ్ళ చరిత్ర వాళ్ళకు జరిగినట్టుగా నీకు జరుగుతుంది. వాళ్ళు చెబితే వినలేదు, మారలేదు, నటించారు. దేశంలో అన్యాయం, అక్రమం. మరలా వస్తారు విశ్రాంతి దినాన, బళ్ళు అర్పించేవాళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు, ఆరాధించేవాళ్ళు ఆరాధిస్తున్నారు, కానుకలు ఇచ్చేవాళ్ళు కానుకలు ఇస్తున్నారు, దక్షిణభాగాలు ఇచ్చేవాళ్ళు దక్షిణభాగాలు ఇస్తున్నారు. వాళ్ళ బ్రతుకులు మారలేదు, అందుకే వాళ్ళని శత్రువుకి అప్పగించాడు. మరి ఈరోజు క్రైస్తవులుగా మనం చర్చిలు ఏం ఆగటం లేదు, చర్చిలకు వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఆరాధనలు ఆగటం లేదు, ప్రార్థనలు ఆగటం లేదు, దక్షిణ భాగాలు ఆగటం లేదు. కానీ మన బ్రతుకులు మారటం లేదు, నటన. అందుకే శత్రువు చేతికి, మార్పు లేని మన జీవితాలను శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాడు. ఒక నిప్పును రాజబెట్టి నీతో పెట్టుకున్నావు, నువ్వే పెట్టుకున్నావు. మాటను కంటిన్యూ చేద్దాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 25.